तेने ब्रह्महृदायादिकवये मुख्यन्ते सूरयः तेजो वारिवृतां यथा वरिमयो यत्र सर्गोपषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यानां श्रेयोऽपि च ज्ञानस्फूर्तिः सदा तस्मै हरये गुरवे नमः। अशेषवाग्जाड्यफलापकर्त्री नवं नवं स्पष्टसुवक्प्रदायिनी ममेह चक्वाकृसरङ्गनर्तकी भव प्रसन्ना वदने च मे श्रीगिरमस्ते प्राणेशप्नतिगुहाय मणिमगा हनुमस्वामिन् रामप्रीतम हनुमन् गुरुगुणनस्तुभ्यं भीमप्रबलतम कृष्णेष्ट भगवन् नमः श्रीमन्मध्वप्रदेश सुदृढं नो जय जय भवते धनुभावादेडमुपवाग्मि जडामतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च फणिगणवरभूषः पर्वतश्लाघ्यवेषः खलजनकृतरोषः खण्डितात्मीयदोषः सदृणगिरिवासः शक्रसूर्याद्युदीशः प्रेरितवोवाशः पद्मां पार्वतीशः नमोऽस्तु तत्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तः सर्वैव हि अस्य गुरुपरम्परा नौमिन्याय सुधाधिकृतजीवनेन श्रीपादराक्षमणेन व्यासार्यान् विदामोद्विरान् श्रीपादराजानपि वन्देऽहं सवरान् गुरुन् विदग्धवारान्देन श्रीसत्यवरण सद्वत्सद्यानपान् विष्णुपदश्चिद्गोव्रातैः स्वान्तध्वान्त्रिमारकः श्रीसत्यसन्धसूर्योऽयं भासतान्नोर्दम्रे सत्यधीरकराब्जोत्तज्ञानवैराग्यसागर सत्यज्ञानाकिरणं स्वात्तध्वान्तनिकृतो मन्मनोऽभीष्टवरदं सर्वाभीष्टफलप्रदं पुरन्दरगुरुं वन्दे दासश्रेष्ठं दयानिधिं अज्ञानतिमिरच्छेदं बुद्धिसम्पत्प्रदायकं विज्ञानं शान्तविजयाख्यगुरुं भजे जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे दासवर्यं दयासक्तं दूरीकृतदुराशिषं हरिकथामृतभक्तारं जगन्नाथगुरुं भजे श्रीगुरुभ्यो नमः हरि ओम భారతి గారు ఉన్నారమ్మా మజుందార్ భారతి గారు రాలేదా ఓకే వేదపీఠ విరించి భవశక్రాదిసుర విజ్ఞానదాయక మోద చిన్మయ గాత్రలోక పవిత్ర సుర చరిత్ర ఛేదభేద విషాద కుటిలాంతాది మధ్య విదూర ఆదానాధికారణ బాదరాయణ పాహి సత్రాణ హరే నమః. శ్రీ జగన్నాథదాసుల వారు తారతమ్యోక్తంగా దేవతా నమస్కారం చేస్తూ ఇక్కడ ఈ పద్యంలో వేదవ్యాస దేవుల వారికి నమస్కారం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ వేదవ్యాస దేవుల వారు దేవుడా లేక గురువా, ఏ కేటగిరీలో మనం వేదవ్యాస దేవుల వారిని ఆరాధన చెయ్యాలి అని అంటే, వేదవ్యాస దేవుల వారు గురువులు అవును, దేవత అవను. అమ్మ మైక్ ఎవరిదో. వేదవ్యాస దేవుల వారు దేవత్వేన గురుత్వేన రెండు విధాలుగాను మనం వారిని పూజించాలి. శ్రీమన్ న్యాయసుధలో ఒక ప్రసంగంలో గురువులెల్లరికీ కూడా గురుర్గురూణాం ప్రభవః శాస్త్రాణం బాదరాయణ అని ఎల్ల గురువులకి కూడా గురుస్థానీయులైనటువంటి వారు శ్రీ వేదవ్యాస దేవుల వారు. అంచేత వేదవ్యాస దేవుల వారిని గురుస్థానంలోనూ పూజించవచ్చు, దేవస్థానంలోనూ పూజించవచ్చు. భగవంతుణ్ణి దేవస్థానం లేక గురుస్థానం ఇతర స్థానంలో పూజించవచ్చు అని చెప్పటానికి, లేక పూజ్యుడు అని చెప్పటానికి దేవ గురువే కాక ఇతర స్థానంలో చెప్పటానికి గల ఒక శ్లోకం ఉంది, ప్రసిద్ధ శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఎవరైనా చెప్పగలరా? చూద్దాము. దేవుణ్ణి గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర. తర్వాత గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అవును. ఇప్పుడు మీ గురువు ఏమయ్యాడు? బ్రహ్మ అయ్యాడు, శివ అయ్యాడు, విష్ణు అయ్యాడు, అంతేనా? లేదా మీ దేవుడు గురువు అయ్యాడు, లేక మీ శివుడు గురువు అయ్యాడు, లేక మీ బ్రహ్మ గురువు అయ్యాడు. ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకం ప్రకారం
నాకు అర్థమైంది అది. సాక్షాత్ ఇష్టం ఇది బ్రహ్మాంత గురువు ఇష్టం దైవం శ్రేయపతి ఆచార్య శ్రీమద్ ఆచార్య సంతుమే జన్మ జన్మ బ్రహ్మాంత బ్రహ్మాంతం బ్రహ్మాంత గురువ సాక్షాత్ ఇష్టం దైవం శ్రేయపతి ఆచార్య శ్రీమద్ ఆచార్య సంతుమే జన్మ జన్మ. నేను ట్రావెల్లో ఉండడం వల్ల కొద్దిగా నా నుండి మీకు అసౌకర్యం కలిగి ఉండవచ్చు. ఓకే. అన్నీ అన్నీయు నీవే అన్నటువంటి అర్థం వచ్చేటువంటి పదం ఆ శ్లోకంలో ఉంది. ఇది ఎవరో చెప్పారు ఇప్పుడు, బ్రహ్మాంత గురు చెప్పిన వారు ఎవరమ్మా తల్లి? ఆ శ్లోకం చెప్పిన వారు ఎవరు? నా పేరు బంగాదేవి అండి. ఓకే ఓకే ఓకే. ఇంటి పేరమ్మా? రాచూరి. రాచూరి అండి. రాచూరి. ఎక్కడ రాచూరి మీరు? అంటే కాకినాడ రాచూరి మా పూర్వీకులండి. మరి ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? మేము హైదరాబాద్ లో ఉంటామండి. ఓకే ఓకే. ఆనందరావు గారు, ఆనందరావు గారు, ఆనందరావు గారు సార్, విషయం అర్థమైందా? అదే అదే వీరికి తెలిసిందో లేదో. సరే ఓకే సరే ఓకే. ఇప్పుడు మీరు ఇద్దరు రెండు శ్లోకాలు చెప్పారు. ఒకటి బ్రహ్మాంత, మరొకటి గురుర్ బ్రహ్మ. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నటువంటి శ్లోకము ఎక్కడ రచన అన్నది స్పష్టత లేదు ఇప్పటిదాకా. అది ఎవరో ఒకరు రాయాలి. అది ఏ సిద్ధాంతం అన్నది ఇప్పటిదాకా స్పష్టత లేదు. కానీ ఆ శ్లోకంలో కొన్ని సమస్యలు కొన్ని ఉన్నాయి ఆ శ్లోకానికి. అంటే నేను అది బహుశా అది గాయత్రి గారు చెప్పారనుకుంటాను ఆ శ్లోకాన్ని. అంచేత దేవుడికి అంటే గురువుకి బ్రహ్మత్వాన్ని ఆపాదించాం, గురువుకి విష్ణుత్వం ఆపాదించాం, శివత్వాన్ని ఆపాదించాం, లేదా ఆ ముగ్గురికి విడిగా గురుత్వాన్ని ఆపాదించాం. సరే, అది గాయత్రి గారు చెప్పిన శ్లోకం. ఈ పక్కన బ్రహ్మాంత గురు సాక్ష అంటే గురువు అన్న పదం వచ్చింది కావున ఇద్దరు చెప్పారు, బానే ఉంది. దేవుడే సర్వస్వము అని చెప్పేటువంటి ఒక శ్లోకం. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖ త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఈ శ్లోకంలో గురువు అని లేదు కదండి అని మీరు అనొచ్చు. అంతే కదా, మీరు చెప్పిన దాంట్లో గురు పదం ఉంది, నేను చెప్పిన శ్లోకంలో గురు పదం లేదు. కానీ త్వమేవ సర్వం, సర్వశబ్దేన అన్నీ తీసుకోవటానికి వస్తుంది. లేక త్వమేవ విద్యా, విద్యయు నీవే అని తీసుకోవటానికి కూడా వస్తుంది. సరే, ఏది ఏమైనా కూడా ఇక్కడ వ్యాసుల వారిని దేవత్వేన గురుత్వేన వర్ణన చేస్తూ వారిని ప్రస్తుత పీఠంలో మనం గురుస్థానంలో వ్యాసుల వారిని చూద్దాం. అంటే దేవుడు సరియే సరి, దోషరహితుడు, అన్నీ సరి.
ప్రస్తుత గురుస్థానంలో వ్యాసుల వారిని చూస్తూ ఇక్కడ కరణం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, కరణం వచ్చిన వాళ్ళు ఎవరున్నా సరే ఈ శ్లోకంలో కన్నడ పదాలు ఏమున్నాయి ఎవరైనా చెప్పగలరా? ಕನ್ನಡ ಶಬ್ದಾಲು, ಕನ್ನಡ ಪದ, ಕನ್ನಡದವ್ರು ಯಾರಿದ್ರೆ ఈ శ్లోకంలో కన్నడ పదాలు ఏమున్నాయి చెప్పండి. ఈ మన ఏది వేదపీఠ విరించి భవ స్వర విజ్ఞానదాయక మోద చిన్మయ గాత్ర సుచరిత్ర ఛేదభేద విషాద కుటిలాంతాది మధ్య విదూర ఆదానాది కారణ బాధరాయణ పాకి సత్రాణ. ఈ శ్లోకంలో కన్నడ శబ్దం, కన్నడ పదం, కన్నడ గ్రాంథిక పదం మోద చిన్మయ గాత్ర అనేది. మోద చిన్మయ గాత్ర. మోద మోద ఈ సాంస్క్రిట్ కన్నడం ఎందుకు అవుతుంది? కన్నడ యాకాగತ್ತೆ మోద. మోద అంటే ఏంటమ్మా? సంతోషమే కదా. మోద చిన్మయ గాత్ర. మధ్య విదూర ఆది నాదిక మధ్య విదూర మధ్య సంస్కృతమే. దూర దూర విదూర విశిష్ట దూర అది సంస్కృతమే. కన్నడ పదమే లేనటువంటి పద్యం ఇది. అది సంస్కృతమే. అది కన్నడ పద్యం లేదు పద్యం అయితే. నథింగ్ మీకు ఇక్కడ కన్నడ. దీంట్లో ఇదే తమాషా. ఈ పద్యంలో కన్నడ శబ్దమే లేదు. వెతికినా భూతద్దం పెట్టి వెతుక్కున్నా వేదపీఠ, వేదం ఇది సంస్కృతం, పీఠ సంస్కృతం. విరించి భవ, విరించి రుద్రదేవుల వారు, భవ రుద్రదేవుల, విరించి బ్రహ్మదేవుల వారు, భవ రుద్రదేవుల వారు, విరించి భవ. శక్రాది సుర విజ్ఞానదాయక, శక్ర ఇంద్ర ఆది, శక్ర ఇంద్రుడే మొదలగు వారికి, విజ్ఞానదాయక విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు, మోద ఆనందము సంతోషము అర్థము, చిన్మయ గాత్ర, చిత్ అంటే జ్ఞానము, చిన్మయ గాత్ర జ్ఞానానంద స్వరూపుడైనటువంటి జ్ఞానానంద స్వరూపం కలిగినటువంటి శరీరం కలిగినటువంటి వాడు అని అర్థము. లోక పవిత్ర, లోక సంస్కృతమే, పవిత్ర శుద్ధము అని అర్థము, లోకంలో శ్రేష్ఠ అని అర్థము. సుచరిత్ర మంచి చారిత్రం సచ్చరిత్ర కలిగినటువంటి వాడు అని అర్థము. ఛేద భేద విషాద, ఛేద భేదాదులు అంటే భగవంతుడి యందు ఏ విధమైనటువంటి ఛేదభేదాదులు అంటే ఐక్యము అంటే మనం విడగొట్టడము లేక కత్తిరించట. జీవికి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా ఏం చెప్తాడు కృష్ణుడు? నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నశోచ ఇతి మారుతః. వస్త్రాన్ని బట్టను నీళ్లలో పెట్టితే నానిపోతుంది, మెత్తబడిపోతుంది. నిప్పులో వేస్తే కాలిపోతుంది, ఎండలో పెడితే ఆరిపోతుంది, గాలి రంగు పోతుంది, గాలిలో పెడితే ఆరిపోతుంది. ఇలాగా ఇవన్నీ వస్త్రానికి కలుగుతాయి. కానీ శరీరానికి అలాంటివి ఏమన్నా ఉన్నాయంటే ఏమీ లేదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక, నిప్పేం చేయలేదు, కాల్చలేదు, నీళ్లు తడపలేదు, గాలి ఎండగట్టలేదు. అట్లా ఇవన్నీ ఎలాగైతే జీవుడికి ఉన్నాయో జీవాతీతుడైనటువంటి శరీరము భిన్నమైంది, భేదమైంది, ఇలాంటివేమీ లేనటువంటి వాడు. ఛేద భేద విషాద ఇలాంటి భగవంతుడికి విషాద కుటిల వాడు, ఆదానాది కారణ ఈ ప్రపంచానికి సమస్తం తనైనటువంటి వాడు. బాదరాయణ బద్రీ వృక్షం దగ్గర ఉన్నటువంటి వాడు. పాహి సంస్కృతమే, అది కూడా ధాతు, అది వర్బ్. పాహి అంటే రక్షించు. సత్రాణ శక్తిదాయక రక్షించువాడు అనేక అర్థాల్లో. ముఖ్య ప్రాణదేవుల వారికి కూడా త్రాణ అని ఉంది. ప్రాణ త్రాణ అనేక ముఖ్య ప్రాణదేవులు ఇవన్నీ కూడా సంస్కృత శబ్దాలే. అంచేత జగన్నాథ దాసుల వారు అంటే వారు ఉత్తమ వాగ్మి పండితులు అని చెప్పటానికి ఈ శ్లోకం కూడా మనకు నిదర్శనమే. ఎక్కడ కూడా ఒక్క కన్నడ పదం కూడా ఇప్పుడు ఈ సంగీతం పాడేటువంటి వారి ఒక పాట పాడుతుంటారు, నారాయణతే నమో నమో. దీప ఉన్నారా ఇవాళ? దీప పరిమళ
సంగీతం టీచర్ లేదా ఈ పాట ఎవరికి వచ్చు? నారాయణ తే నమో నమో భవ నారద ఇది సన్నుత. పురంధరదాసులు పాడిన నమస్కారం ఆచార్య. ఇది పురంధరదాసులు పాడిండే పాటనా లేకపోతే అన్నమయ్య పాడిండే పాటనా? ఇద్దరు సమకాలీనంగా పాడారని ఒక చరిత్ర చెప్తుంది. అదే అదే వచ్చి నాకు వచ్చండి ఆ పాట. ఎవరది రేవతి గారా? రేవతినండి. అంటే దాంట్లో పురంధరదాసుల వారి పేరు లేదు. లేదండి, కానీ అంకితం మాత్రం ఇక్కడ ఈయన వెంకటేశ్వర స్వామి అంకితం పెట్టారు. అవును, వెంకటేశ్వర స్వామి ఇద్దరి అదే కదా అక్కడే వచ్చింది. ఇక్కడ ఇద్దరిది లేదు. వెంకటేశ్వర స్వామి అంకితం చివరికి ఏముంది దాంట్లో? విరించి సన్నుత. మీ అన్నమయ్య మరాఠీ వాళ్ళ తమిళనాడు వాళ్ళ? అన్నమయ్య తెలుగు వాళ్ళండి. మరి తెలుగు వాళ్ళు అయితే మరి సంస్కృతంలో పాట పాడారు ఆయన. నారాయణ తే నమో నమో భవ నారద సన్నుత నమో నమో. అక్కడెక్కడ కూడా తెలుగు పదం లేదు. అంటే ఆయన కూడా చెప్పండి. అంటే అక్కడెక్కడ ఉందా తెలుగు పదాలు? లేదండి, దాంట్లో ఎక్కడ తెలుగు పదాలు లేవు. అంతా లేదు కదా, అంటే సంస్కృతమే కదా. ఇద్దరు సమకాలీనంగా పాడారు అని చరిత్ర చెప్తుంది. ఇదే పాటనే ఇది చింతయాక మాడితీయో చిన్నయ్య ఇద్దాని అని ఒక పాట ఉంది కన్నడంలో. అది ఎవరు రాస్తారో ఏమో, నాకు సంగీతం గురించి తెలియదు, కానీ దానిలో చిన్మయ అని వచ్చింది కాబట్టి నేను ఈ వర్డ్ యూస్ చేస్తాను. ఇది కన్నడంలో ఉంది. చిన్మయ అనే వర్డ్ సాంస్క్రిట్ లో ఉంది, కన్నడంలో కూడా ఉంది. కాదు అమ్మ, ఒకటమ్మా, మీరు ఏ భాష అయినా తీసుకోండి, ప్రతి భాషలోనూ సగానికి సగం పదాలు మూల సంస్కృత భూయిష్టమే. దానికి ఏదో మనం కొమ్ములు హచ్చులు అల్లులు తగిలించుకొని డూములు తగిలించుకొని మన భాషలో తీసుకొచ్చుకున్నాం. అది ప్రొనౌన్సియేషన్ కొన్ని డిఫరెన్స్ గా ఉంటాయి, కొన్ని శబ్దాలు కొత్తగా కొన్ని ఉంటాయి, కొన్ని మాండలిక శబ్దాలు కొన్ని ఉంటాయి, అలాగా కొన్ని ప్రాంత వ్యత్యాసాలు కొన్ని ఉంటాయి. అంచేత ఈ పద్యంలో లేదా అటు నారాయణ తే నమో నమో అన్నటువంటి పాటలో అక్కడెక్కడ తెలుగు పదం కానీ పురంధరదాసులు వారు రాశారని కన్నడం పదం కానీ లేదు. అన్నమయ్య రాసి ఉంటే తెలుగు ఉండాలి. మీరండి ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన నమో నమో అని ఉందండి. ఏ భాషకు పదం ఉంది అక్కడ? అంకితం చెప్తున్నారా పదం చెప్తున్నా? అంకితం చెప్పాను నేను. పురంధర అది అంకిత పురంధర అని లేదు కదా. ఒక దాంట్లో ఉంది. అది ఎవడో నాలాంటి వాడు కలిపిందిలేనమ్మా. మరి అదే అన్నమయ్య పాడినప్పుడు అక్కడ ఉండాలి కదా, అప్పుడు అన్నమయ్య విఠలాన్ని ఉండాలి కదా. అదేనమ్మా, తిరు అన్నది తమిళ వాళ్ళు, తమిళ ప్రాంతం వాళ్ళు. తిరు అంటే శ్రీ అని అర్థం. అంటే తమిళ శబ్దంలో తిరు. వేదోద్ధారక శ్రీ వెంకట నాయక, వెంకట నాయక అన్నమయ్య. అదే చెప్తున్నా, కొన్ని తిరు అన్న శబ్దం పాడినందుకు అన్నమయ్య పాడారని, వెంకట అన్నద ఉన్నది కావున వెంకటేశ్వర స్వామికని, లేకపోతే పురంధరాన్ని కలుపుకున్నాం కానీ పురంధరదాసులు వారి అది ఇద్దరు. అందుకనే దాన్ని సమకాలీనంగా ఇద్దరు పాడారన్నది, అంటే ఎవరు వారు వచ్చినప్పుడు వాడు పాడారు అన్నది ఒక ఇతిహాసం చెప్తుంది. అంటే ఇద్దరు ఒకే కాలంలో ఒకే రోజు ఉన్నారా అన్నది కాల వ్యత్యాసం, అది మనం చూడాలి. అంటే పురంధరదాసుల వారి కాలఘట్టము, అన్నమయ్య వారి కాలఘట్టము ఒకటి కావచ్చు కాకపోవచ్చు, కానీ ఇద్దరు భక్తిలో వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసేటప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళు పాడారు, ఎవరి యోగ్యతానుసారంగా వాళ్ళు పాడారు. అంచేత అంటే నేను దాన్ని జస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి చెప్పింది అంతేగాని ఇప్పుడు దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. మన ఈ పద్యంలోకి వస్తే ఈ పద్యంలో ఎక్కడ కూడా మీకు కన్నడ పదం కనిపించదు, కేవలం సంస్కృత భూయిష్టంగానే ఇది ఉంది. అంచేత వేదపీఠ విరించి భవ శక్రాది స్వర విజ్ఞానదాయక అన్నటువంటి ఈ పద్యంలో శ్రీ జగన్నాథ దాసుల వారు భగవంతుడి గురించి చెప్పేటప్పుడు చాలా అద్భుతంగా, ఇది వ్యాఖ్యానం చెప్పాలి అంటే ఒక్కొక్క పదానికి విడమర్చి దాని అర్థం తీయాలి. చాలా అద్భుతంగా ఉంది. వేదపీఠ, వేదములకు ఆశ్రయీభూతుడైనటువంటి వాడు భగవంతుడు.
అందుకనే భగవంతుణ్ణి వేదవ్యాస, వేదములను విభజించినటువంటి వాడు ఈ భగవంతుడు. పైకెక్కు 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 పైకెక్కు. ఇక్కడ పైకి ఎక్కడ ఉందయ్యా? ఆవిడ పోడు, మనకు దారి ఇవ్వడు. దారి ఇచ్చాడు. మన కింద పని లేదు, ట్రాఫిక్ లో ఇరుక్కుంటాం మనం. హరే రమ శ్రీరామచంద్ర. వేదములకు ఆశ్రయీభూతుడైనటువంటి వాడు భగవంతుడు, పీఠస్థానీయుడు. ఈ స్వామి ఇక్కడ వేదములలో రెండు విభాగాలు, పౌరుషేయ అపౌరుషేయ అని. పౌరుషేయ వేదాలు, అపౌరుషేయ వేదాలు అని. పౌరుషేయ వేదాలు ఎవరైనా చెప్పగలరా? ఏవి పౌరుషేయ వేదాలు అంటే, లేదా అపౌరుషేయ వేదాలు అంటే చెప్పగలరా? ఏమిటి పౌరుషేయ, ఏమిటి అపౌరుషేయ? జై శ్రీరామ్. పౌరుషేయ అంటే ఎవరు రాయనివ్వండి, పౌరుషేయ అంటే ఎవరన్నా రాసినవి. సరే, ఓకే. పౌరుషేయ అపౌరుషేయ పురుష కృతి. పౌరుషేయ పురుష కృతి, ఒక పురుషుడు చే నిర్మించబడినటువంటిది అంతే రాసింది. మీరు చెప్పిందే మజుందారు మన వివేక్ గారు చెప్పినట్టుగానే. ఓకే. అప్పుడు పౌరుషేయ వేదాలు ఏమున్నాయి? మన ప్రమాణ వేదాలన్నీ అపౌరుషేయాలండి. ఇది పౌరుషేయ అనేది తెలియదు. నేను అడుగుతుంది అదే కదా. మీరు అవి చెప్తారు, నాకు తెలుసు. మీరు ఏం చెప్తారో అది నేను ఎందుకు అడుగుతా? మీరు చెప్పండి, నేను అడగాలి. పౌరుషేయ అపౌరుషేయ వేదాలు ఋగ్యజుస్సామాథర్వాదులు అంటే అది ఏ పురుషుడు చే నిర్మించబడలేదు, స్వయం అనాదిగా అనంతం దాకా ఉండేటువంటివి, నిత్యమైనటువంటిది, అవ్యయమైనటువంటిది, నాశరహితమైనటువంటిది. ఇక పౌరుషేయ వేదాలంటే ఏమిటి? భారత భాగవతాది పురాణాలనే పౌరుషేయ వేదంగా చెప్తారు. దాన్ని అవి పంచమ వేదంగా, పంచమ వేదానాం వేద అని అంటారు. వేదములకే వేదములాగా ఉన్నది మహాభారతం. వేదములను మహాభారతాన్ని ఒక తకడిలో పెట్టి త్రుచినప్పుడు అది వేదమే పైకి వెళ్ళిపోయింది అంటే ఆ తకడ పైకి ఉన్నది, మహాభారతము బరువుగా కిందికి ఉంది, అంచేత వేదముల కన్నా గొప్పది అన్నటువంటి దాన్ని మనం మహాభారత విషయం ప్రస్తావన వచ్చినప్పుడు అక్కడ వింటాం. అట్లయితే ఇది పంచమ వేదంగా చెప్తున్నారు. పంచమ వేదం అంటారు, కానీ అపౌరుషేయం కాదు. అంచేత రచింపబడినటువంటిది, వ్యాసుల వారి చేత రచింపబడినటువంటిది కావున పురుష కృతి పౌరుషేయ వేదం. అపౌరుషేయ వేదము ఋగ్యజుస్సామాథర్వాదులు. ఇక్కడ చెప్పండి. హలో హలో, ఏదో చెప్తున్నారు? లేదు, కొత్తగా వచ్చారు. సరే, ఓకే 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 ఓకే. పురుష కృతి మహాభారతం, అలాగే మూల రామాయణము, వాల్మీకి రామాయణం కాదండోయ్, మూల రామాయణము అది మహావిస్తారంగా ఉన్నటువంటిది, శతకోటి ప్రవిస్తరం అది. అలాగే పంచరాత్రాగమము, ఇతర 18 పురాణాలు, ఇలాగ ఇవన్నీ కూడా పురుష కృతి, వ్యాస ప్రణీతమైనటువంటిది, హయగ్రీవ రూపీ భగవంతుడు చేసింది. ఇవన్నీ కూడా మనం ఆ రకంగా పరిగణిస్తూ వాటికి వేదస్థానాన్ని కల్పిస్తూ, వేదముల వలె అపౌరుషేయం కాదు, పురుష కృతి కావున ఇది పౌరుషేయ వేదంగా ఇది పిలువబడతాయి. అంచేత వీటన్నిటికీ ఆశ్రయీభూతుడైనటువంటి వాడు ఈ భగవంతుడు, వేదపీఠ. ఈయన విరించి భవ
శక్రాది సుర విజ్ఞానదాయక విరించి భవ శక్ర బ్రహ్మ రుద్ర ఇంద్రాది ఆది పదేన శక్రాది అన్నారు కదా. ఆది అంటే మొదలగు అని అర్థం. ఇంద్రుడే మొదలగు వారందరికీ కూడా విజ్ఞానదాయక, జ్ఞానదాయక, జ్ఞానాన్ని ఇచ్చాడు అని. విజ్ఞానదాయక ఏమిటి? విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు అని అర్థం. నేను చాలా ప్రసంగాల్లో సందర్భాల్లో చెప్పాను, వేదవ్యాస దేవుల వారి దగ్గర ఉన్నటువంటి విజ్ఞానం అంటే, ఇవాళ మనం ఏదైతే సైన్స్ చెబుతున్నాము, మీ తత్వజ్ఞానమా మా విజ్ఞానమా ఇవి రెండు పోటీ పడితే తత్వజ్ఞానం గొప్పదా విజ్ఞానం గొప్పదా? ఇవాళ సైన్స్ ఇంత గొప్పగా ఉంది. మీ తత్వజ్ఞానము మీ శాస్త్రము కనుగొననటువంటివన్నీ కూడా మా సైన్స్ మా విజ్ఞానం కనుక్కున్నారు అని మనం అనవచ్చు. ఇవాళ అలాగుంది. మొబైల్ ఉంది, ఇంకా వేరే వేరే రకరకాలుగా వస్తువులన్నీ ఉన్నాయి. నువ్వు పైకి వెళ్ళిపోతే ఇక్కడికి గుంటూరు వెళ్ళిపోతాం మనము. బస్ కింది నుంచి వెళ్ళాలి. గుంటూరు వెళ్తావన్నా? గుంటూరు వెళ్తావు? వచ్చేస్తాం పద, మరి చూసుకోవాలి. గుంటూరు వెళ్ళినప్పుడు తిరిగి రావాలి. అక్కడ అనే సమస్యలే. సరే నువ్వు బండి తిప్పుకోనరా, నేను దిగిపోతా. సరే, జై శ్రీరామ్. ఎక్కడుంది ఇక్కడ యూటర్ను? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. హరే నమః. బ్రహ్మ లేదు, లేదు ఇక్కడ లేదు, నీకు యూటర్న్ లేదు. నది దాటాల్సిందే నువ్వు. మరి చూడాలి. నా పాఠంలో నేనుంటే నేను అది చూడలేదు కదా. సరే ఓకే, అటు 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 వద్దాం. హరే నమః. బ్రహ్మదేవుల వారు, రుద్రదేవుల వారు, ఇంద్రాది దేవతలకు జ్ఞానప్రదుడైనటువంటి ఈ భగవంతుడు జ్ఞానమే కాకుండా తత్వజ్ఞానంతోనూ కూడా విశిష్టమైనటువంటి జ్ఞానంతో కలిగినటువంటి వాడు. ఒకటే చిన్న దృష్టాంతం చెప్పి ముగిస్తాను. ఇవాళ మన పిల్లల పుట్టుక సైన్స్ చాలా, ఆ విషయంలో చాలా గొప్పగా సైన్స్ పెరిగింది. టెస్ట్ ట్యూబ్ బేబీలు అన్నటువంటివి, ఇంకా రకరకాలుగా అద్దె గర్భాలు, ఇంకేదేదో రకరకాలుగా పెరిగాయి. ఇవి దానికి ఆది పురుషుడు ఎవడు? దానికి విత్తనం వేసిన వాడెవడు? స్వయం వ్యాసుల వారు గాంధారీ గర్భము నేల రాలితే, కింద పడితే దాన్ని 100 ముక్కలు చేసి వాటినన్నిటినీ ఒక కుండలలో వేసి, అంటే 101 ముక్కలు, దాంట్లో చూడండి ఎంత, 100 మంది మగ శిశువు, ఆడపిల్ల దుశ్శల, అది మాత్రమే జరగాలి. కొన్ని సందర్భాల్లో ట్విన్స్ పుడతారు. ఇద్దరు అబ్బాయిలు పుట్టవచ్చు, ట్విన్స్ లో అన్నా చెల్లి పుట్టవచ్చు, పుట్టవచ్చు ట్విన్స్ లో. కతే కూతురు దుశ్శల. వీళ్ళందరినీ ఎలా పెంచారు? తల్లి గర్భం సంబంధం లేదు. తల్లి గర్భంలో అండాశయం అది పెరిగి పెద్దదై దానికి కావలసినటువంటి సకల ధాతువులెల్లవూ కూడా దొరికి పెరిగితే ఏ రకంగా ఉంటుందో దాన్ని బయట కుండలో పెంచారు. మరి దీన్ని జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అన్నారా వేదవ్యాస దేవుల వారిని? విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అనాలా వేదవ్యాస దేవుల వారిని? తత్వజ్ఞానం అనాలా వేదవ్యాస దేవుల వారిని? ఇలాగా కిందికి వస్తే కిందికి వెళ్ళిపో, లెఫ్ట్కి అట్లా తీసుకున్నాం. ఇలాగ వేదవ్యాస దేవుల వారిని ఇన్ని రకాలుగా, అంటే తత్వజ్ఞాన భరితుడైనటువంటి వారు. అందుకని ఇక్కడ విజ్ఞానదాయక, విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వారు వేదవ్యాస దేవుల వారు. ఇలాంటి వేదవ్యాస దేవుల వారిని వెళ్ళిపో కింద ఉంది అటు వెళ్ళిపో. వేదవ్యాస దేవుల వారిని ఇంకా అనేక శబ్దాలు పదాలు ఉన్నాయి. వెళ్ళు జాగ్రత్త, కంగారు పడదు. వెళుతుంది మన బండి వెళుతుంది. అంచేత వేదవ్యాస దేవుల వారిని ఇంకా అనేకంగానూ స్తోత్రం చేశారు. అలాంటి గురువు గారికి
జగన్నాథదాసుల వారికి, గురుస్థానీయులైనటువంటి వేదవ్యాసదేవుల వారికి నమస్కారం చేస్తూ ఇవాల్టి పాఠాన్ని ఇక్కడికి సమాప్తి చేద్దాం. హరయే నమః. శ్రీకృష్ణ అర్పణమస్తు. ఎటైనా వెళ్ళు, ఎటైనా వెళ్ళు. జై శ్రీరామ్.